అయితే ఈ రాణి పరిస్థితి ఇలా ఉండగా అనుకోకుండా పక్క రాజ్యం నుంచి వేరే రాజు అడవిలో వేటకు వస్తూ ఉంటాడు. అలా వస్తున్న రాజుకి చాలా పేరు ప్రత్యేకతలు ఉన్నాయి. ఎవరు ఏది కోరినా, సాయం అని ఎవరు ఏది అడిగినా కూడా ఖచ్చితంగా అలా వారికి ఆ సాయాన్ని అందించే రాజు. అంత పేరు ప్రఖ్యాతలు ఉన్న రాజు అన్నమాట. అయితే ఆ రాజు ఆ మార్గ మధ్యంలో వస్తుంటే ఒక పామును చూస్తాడు. ఆ పాము తన గుహ నుండి బయటికి రావడం, మళ్ళీ అలాగే లోపలికి వెళ్ళడం గమనిస్తూ ఉంటాడు. ఎందుకు అది అలా చేస్తుంది అని చెప్పి చూడగా అదే చెట్టు పైన ఒక గద్ద ఆ పాము ఎప్పుడైతే బయటికి వస్తుందో దాన్ని తినడానికి తీసుకెళ్దాము అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ పాము ఆ గద్దకు భయపడి బయటికి రాకుండా అలానే లోపలికి వెళ్లకుండా అలాగే ఉంటుంది. ఈ పాము ఆ రాజు చూస్తున్న విషయాన్ని చూసి, మహారాజా నాకు సాయం చేయు, ఏ సాయం కోరినా నువ్వు తీరుస్తావు అని మీరు తీరుస్తారు అని చెప్పేసి ప్రజలందరూ అనుకుంటారు, నాకు కూడా సాయం చెయ్యు అని చెప్పి ఆ పాము ఆ మహారాజుని అడుగుతుంది. అప్పుడు ఆ మహారాజు దగ్గరికి వచ్చి అడుగుతాడు, నీకు ఏం సాయం కావాలి, నేను ఏం సాయం చేయగలను నీకు అని చెప్పి ఆ రాజు అడుగుతాడు. మహారాజా నన్ను కాపాడండి, నేను ఎప్పుడైతే బయటికి వస్తానో నన్ను తినడానికని ఆ పాము ఎదురు చూస్తుంది, దయచేసి నన్ను కాపాడండి, నన్ను మీరు దాచుకొని ఎక్కడైనా వదిలివేయండి, దూరాన ఆ గద్ద చూడకుండా ఎక్కడైనా వదిలివేయండి అని చెప్పి ఆ పాము అడుగుతుంది. అలా బతిలాడగా ఆ రాజు సరే నిన్ను తీసుకెళ్తాను అని చెప్పి అంటాడు. సరే అని ఆ మహారాజు ఆ పాముని కడుపులో దాచుకొని కొంత దూరం వెళ్ళాక ఆ పాముని బయటికి రమ్మని అడుగుతాడు. అప్పుడు ఆ పాము, మహారాజా ఇంకొంత దూరం వెళ్ళండి, ఇంకొంత దూరం తర్వాత నన్ను వదిలివేయండి, మళ్ళీ గద్దె చూస్తే ఇక్కడికి వస్తుంది, దయచేసి నన్ను ఇంకొంచెం దూరం వదిలేయండి అని చెప్పి వెళ్ళాడుతుంది. అప్పుడు ఆ రాజు సరే అని చెప్పి మళ్ళీ కొంత దూరం వెళ్ళాక ఆ పామును బయటికి రా, ఇక్కడ నిన్ను వదిలిపెడతాను అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు ఆ పాము అంటుంది, మహారాజా నన్ను క్షమించండి, నాకు ఇక్కడే బాగుంది, నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి ఆ పాము అంటుంది. నేను బయటికి వస్తే తిరిగి ఎప్పుడైనా సరే ఆ గద్ద నన్ను చూస్తుంది, నన్ను తినేస్తుంది, అందుకే నేను ఇక్కడే ఉంటాను, నాకు బాగుంది అని చెప్పి ఆ పాము అంటుంది. అప్పుడు ఆ మహారాజుకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ పాము తన కడుపులో ఉండేసరికి తను ఎక్కువ దూరం నడవలేకపోతున్నాడు. పోనీ సరే అని అలా రాజ్యానికి వెళ్ళిపోతే తన రాజ్యంలో ఉన్న ప్రజలకు కూడా ఇబ్బంది అవుతుంది, అందుకని చెప్పేసి అక్కడే ఒక చెట్టు కింద కూర్చుండిపోతాడు. ఆ పాము విషయం తన ఒళ్ళంతా పాకి తనకు నీరసించిపోతున్నాడు. అప్పుడు అటుగా వస్తున్న రాణి, అంటే ఎవరైతే బహిష్కరించబడి ఉన్నారో ఆ రాణి ఆ రాజును చూస్తుంది. చూసి తన దగ్గరికి వెళ్తుంది. మహారాజా మీరేంటి ఇక్కడున్నారు అని చెప్పి అడుగుతుంది. అప్పుడు ఆ రాజు తను ఒక్కడే అక్కడ ఉండిపోయాడు అని చెప్పి వాళ్ళిద్దరి మధ్య పరిచయం ఏర్పడి వారి వివాహం కూడా జరిగిపోతుంది. రాజు శరీరం నుంచి పాము బయటికి వస్తుందా? విల్ బి కంటిన్యూడ్ ఇన్ పార్ట్ 3.